ఇప్పుడే ప్రోమో వచ్చింది. ప్రోమో వచ్చిన తర్వాత ప్రోమో చూసేసి వచ్చి వీడియో చూడండి. లేకపోయినా నేను ప్రోమోలో ఉన్న పాయింట్స్ చెప్పి ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది మాట్లాడదాం. ఈరోజు సంజన గారికి మాస్ ఎపిసోడ్ ఈజ్ లోడింగ్. అది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. నాకు తెలిసి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనేది మనకున్న అప్డేట్. యాక్చువల్గా ఆవిడ ఒక మాట మీద స్టిక్ అయితే ఆ మాట మీద నిలబడతారు, విచ్ ఇస్ వెరీ గుడ్ క్వాలిటీ. ఈరోజు రెండు సైడ్లు మాట్లాడుకుందాం. ఒకటి సంజన గారి నెగిటివ్ సైడు అండ్ సంజన గారి పాజిటివ్ సైడు, అండ్ రీతూ చౌదరి పాజిటివ్ సైడు, రీతూ చౌదరి నెగిటివ్ సైడు, రెండు యాంగిల్స్లో మాట్లాడదాం. ఓవరాల్గా ఎవరి తప్పు ఎవరిది రాంగ్ అనేది క్లియర్ కట్గా నా ఒపీనియన్ క్లియర్గా చెప్తాను. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. సంజన గారు రీతూ చౌదరి అండ్ డెమాన్ పవన్ రిలేటెడ్గా ఇలా కరుచుకొని కూర్చుంటారు అనే పాయింట్ మీద దానికి దగ్గరగా ఉండేటట్టుగా ఇలా కూర్చోవడం అన్కంఫర్టబుల్గా ఉంది అని సంజన గారు నామినేషన్స్లో మాట్లాడిన మాట రైటా రాంగా మీకేమనిపిస్తుందని కామెంట్ చేయండి. ఎవరి రైట్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది మీరు కామెంట్ చేయండి. నా ఒపీనియన్ క్లియర్గా చెప్తాను. అన్ని కేసెస్ అన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నీట్గా చెప్తాను. అండ్ ఈరోజు ఎపిసోడ్లో సంజన గారు ఏం చేశారు అనేది కూడా క్లియర్గా రివీల్ చేస్తాను. ఓఎమ్మో, నాకు ఒక గూస్ బంప్స్ అనమాట. అది నెగిటివ్ పాజిటివ్ తర్వాత అంటే గూస్ బంప్స్ మూమెంట్ ఏదో జరగబోతుంది. నేను మొన్నే పెట్టాను, సంజన గారికి ఈ వీడియో నెగిటివ్ అనుకుంటే మీ ఇష్టం, అది నెగిటివ్ పాజిటివ్ అని చెప్పట్లా, ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఉన్న ఫ్యాక్ట్స్ నైట్ గట్టిగా మాట్లాడతా, ఇప్పుడు కూడా గట్టిగానే మాట్లాడతా, బట్ అన్నీ ఫ్యాక్ట్సే మాట్లాడతా. ఇక్కడ సంజన గారికి ఈరోజు ఎపిసోడ్లో జరిగింది వింటుంటే నాకు గూస్ బంప్స్. అది ఏంటంటే, అరే ఎడారా ఈవిడ ఫైట్ ఆపోజిట్లో నిలబడ్డారంట, గట్టిగా స్టాండ్ అయ్యి నిలబడ్డారంట. ఆవిడ అనుకున్నది ఆవిడ, నేను నిజం, నేను చూసిందే చెప్పాననేసి నిలబడ్డ విధానం అయితే నేను దానికి ఇంకేమీ అనలేకపోతున్నా. బట్ ఆవిడ నోరు జారిన మాట అయితే నిజం, ఆవిడ తప్పు మాట్లాడారన్న మాట కూడా నిజం. ఇప్పుడు 1 by 1 మాట్లాడుకుంటూ వద్దాం. 1 by 1 నా ఒపీనియన్స్ మాట్లాడిన తర్వాత ప్రోమో రిలేటెడ్ మాట్లాడి శనివారం ఏం జరిగిందో చెప్తా. ఫస్ట్ మీరందరూ లైక్ చేయండి. ఫస్ట్ ఒక 15,000 లైక్స్. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మనం 10 lakhs సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం, ప్లీజ్. ఇప్పుడు ఫస్ట్ నుంచి చూస్తే 100%కి 100% డెమాన్ పవన్ అండ్ రీతూ చౌదరి గారు ఇద్దరు కూడా ఫేక్ ట్రాక్ పెట్టుకున్నట్టుగా మనకి అనిపిస్తుంది. 100% మనం కొట్టిపరాలి, 100కి 100% ఫేక్ ట్రాక్ అని చెప్పలేం. బట్ 99% బిగ్ బాస్ సీజన్స్, ప్రీవియస్ సీజన్స్ చూసిన ఎక్స్పీరియన్స్ని బట్టి ప్రతి సీజన్లో 2 లేదా 3 ఆ ట్రాక్ పెట్టుకొని నడిపించుకుంటూ ఉంటారు. బయటకు వచ్చిన తర్వాత నార్మల్ యాజ్ ఇట్ ఈజ్. ఆ ట్రాక్ మధ్యలో ఒకనొక టైంలో ఎవరైనా ఏదైనా అడిగితే మేము ఫ్రెండ్స్, మేము ట్రాక్ అని ఎవరు చెప్పాము, లవ్ అని ఎవరు చెప్పామని ప్రతి ఒక్కరు చేసే సొల్లు ఎవరు ఇదే. ప్రతి సీజన్లో మనం పండిపోయింది, రివ్యూస్ చెప్పి మనకు పండిపోయింది, చూసి మీకు పండిపోయింది. అది నిజం. సంజన గారు ఏదైతే అన్నారో వాళ్ళిద్దరూ ఆ ట్రాక్ మెయింటైన్ చేయడానికే వచ్చారనే పాయింట్ కరెక్ట్. స్టార్టింగ్ డేస్లో 1000% రైట్. దాన్ని ఎవ్వడో ఏమన్నా కూడా నా ఒపీనియన్ ప్రకారం అది రైట్. వాళ్ళు అదే చేసినట్టుగా కనిపిస్తుంది. బట్ అలా చేసిన ప్రతిసారి అలా క్లోజ్గా ఉండి హక్ చేసుకుంటున్నట్టు కానీ, వాళ్ళు రొమాంటిక్ చూపులు కానీ, అవన్నీ ఆ సిచ్యువేషన్స్ అలాగే ఉండే. నేనేం తప్పు మాట్లాడలా, మనం చూసినే వాళ్ళు కొంటగా చూసుకొని మాట్లాడి ఇవన్నీ మనం చూసాం. ఆ గమనించిన రోజులు ఏ రోజు కూడా సంజన గారు వీళ్ళని ఆ మాట అనలా. నిజంగా చెప్తున్నా, వీళ్ళిద్దరూ చేంజ్ అయిపోయి హింట్స్ వచ్చిన తర్వాత కొంచెం దూరంగా బిహేవ్ చేస్తున్న విధానం, అండ్ వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేసిన తర్వాత ఫ్యామిలీ వీక్ ముందు ఆల్మోస్ట్ 2-3 వీక్స్కి ముందే వీళ్ళు చేంజ్ అయిపోయారు. మధ్యలో ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చారు చూసారా, వైల్డ్ కార్డ్స్ వచ్చిన 1-2 వీక్స్ తర్వాత వీళ్ళు క్వైట్ చేంజ్ అయ్యారు. అంతకు ముందున్నంత క్లోజ్గా హక్ చేసుకుంటూ కానీ, పక్కన కూర్చుంటూ కానీ, ఈ బొగ్గలు గిల్లేదు కానీ ఇవన్నీ ఆపేశారు. ఇది ఆపేయక ముందు కానీ సంజన గారి నోట్లో నుంచి ఇది వచ్చి ఉంటే నేను కూడా యాక్సెప్ట్ చేశాను. ఏమరా ఈ సంజన గారు కరెక్ట్గా చెప్పారని అనుకునేవాడిని. కానీ ఇప్పుడు జరిగింది ఏంటంటే క్వైట్ ఆపోజిట్గా వాళ్ళంతా అయిపోయి సద్దుమణిగిన తర్వాత ఇప్పుడు ఫ్రెండ్లీగానే ఉన్నారు. ఫ్రెండ్లీకి మించి నాకైతే ఎపిసోడ్లో లైవ్లో చూసిన దానివల్ల ఫ్రెండ్కి మించి, సరే మీరు చెప్పండి మా, ఆఫ్టర్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన 2-3 వీక్స్ తర్వాత ఫ్రెండ్షిప్కి మించి వీళ్ళిద్దరు రిలేషన్ నేను కూడా బొచ్చడిసార్లు ట్రోల్ చేసి, ఏంటి ఆ చేతులు పెట్టడం, డెమాను ఆడబెట్టడం, ఏడబెట్టడం, ఏంటి ఇదంతా చేతులు పెట్టేసి కూర్చుంటావు సరే, అది తప్పట. బట్ వైల్డ్ కార్డ్స్ వచ్చిన 2-3 వీక్స్ తర్వాత వీళ్ళది ఒక్క ఫుటేజ్ ఉంటే పెట్టండి నాకు. రీతు అండ్ డెమాన్ పవన్ది క్లోజ్గా అసభ్యకరంగా, అంటే చూడడానికి ఎబ్బెట్టుగా ఉండేటట్టుగా వీళ్ళిద్దరూ కూర్చున్న ఒక్క సీన్ ఉంటే చెప్పండి నాకైతే కనిపించలే. మోస్ట్లీ వీళ్ళు పద్ధతిగానే ఉంటున్నారు. కానీ సంజన గారు అలా ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశారో అది నచ్చలే నాకు. ఇప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేయడం అంతా అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారనిపిస్తుంది. అది ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేశారనేది ఓన్లీ పాయింట్స్ చెప్తా. ఆ తర్వాత మీ ఒపీనియన్ మీది, మీ ఇష్టం వచ్చిన కామెంట్ చేయండి. ఒకటే, సంజన గారు యాక్చువల్గా పాయింట్ ఏం జరిగిందంటే, మొన్న ఒక టైంలో ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఆ బొమ్మలు పట్టుకునే టాస్క్ జరిగింది, టెడ్డీ బేర్ టాస్క్లో సింపుల్గా ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, అసలు డెమాన్ పవన్ మోకాల మీద కూర్చోవడానికి కారణమే నువ్వు రీతు అని అన్నారు. అదొక్క మాటే, అది పెద్ద మాట కాదు, బూతు కాదు, ఏ తప్పు కాదు.
ఆ మాట అన్న తర్వాత ఆ మాట అన్న 20 మినిట్స్కి ఎక్కి 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 ఏడుస్తారు సంజన గారు. నా రక్త సంబంధికులు కూడా జుట్టు ఎవరు నువ్వు ఇచ్చావు కానీ నిన్న ఆ మాట అది పెద్ద మాట కూడా కాదు, దానికి ఏడుస్తారు. ఆ టైంలో అది కూడా అన్నాటికి బాధపడ్డ ఆవిడ ఈరోజు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేశారో నాకు అర్థం కాల. నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. నాకేమనిపిస్తుంది అంటే ఫ్యామిలీ వీక్ దాకా ఉండాలనేది ఆవిడ, ఇది ఫ్యామిలీ వీక్ చూడాలి అని ఉన్నారు. ఫ్యామిలీ వీక్ చూసిన తర్వాత నుంచి సంథింగ్ ఏదో పెద్దగా మాట్లాడేస్తున్నారు, ఇంకా ఫ్రీగా అయిపోయారు, ఒక మాట అనేసినా కూడా ప్రాబ్లం లేదనేసి అలా నోరు జారేస్తున్నారన్న ఫీలింగ్ అయితే అనిపించింది. లేకపోతే ఆ రోజు మోకాల మీద దాని మీద కూర్చోడానికి కారణం నువ్వే రీతు అన్నదానికి ఎక్కి ఏడ్చారని నిన్ను అనకూడదు, నువ్వు సాక్రిఫైస్ చేసావు అన్నావిడ. ఇప్పుడు ఆ సాక్రిఫైస్ ఎట్టుపోయింది? మీరు చాలామంది అనుకునేది ఏంటంటే ఈవిడ నామినేషన్ చేసింది కదా, రీతు నామినేషన్ చేసిన సంజన గారు అంటే నామినేషన్ చేసినంత మాత్రం నోరు జారాలని ఉందా? నామినేషన్స్లో ఏ రోజైనా రీతు చౌదరి సంజన గారిని సంజన గారు కాకుండా మీరు కాకుండా మాట్లాడిన ఒక్క క్షణం లేదు. నేను చెప్తున్నా, రీతు చౌదరి గారు క్లియర్గా మిస్టేక్స్ ఉన్నాయి. ఆవిడ ఏడ్చేటప్పుడు కొన్నిసార్లు డ్రామాలు అనిపిస్తాయి నాకు, క్లియర్, నేను ప్రతిసారి చెప్తానున్నా. బట్ రీతు చౌదరి గారు సంజన గారికి రెస్పెక్ట్ ఇవ్వడంలో ఎక్కడా కూడా వెనకడగలేదు. రెస్పెక్ట్ ఇవ్వకుండా ఏ రోజు మాట్లాడాల, రెస్పెక్ట్ ఇస్తూనే మాట్లాడుతుంది. కానీ ఈవిడ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నప్పుడు ఓన్లీ నామినేషన్స్ పాయింట్లే మాట్లాడుతున్నప్పుడు, నామినేషన్స్కి మించి ఏరేది మాట్లాడినప్పుడు, గేమ్ గురించే మాట్లాడుతున్నప్పుడు ఆవిడ వీళ్ళిద్దరూ పక్కన కూర్చోవడం కూడా గేమ్ అనే పాయింట్ మాట్లాడితే ఇంక మనం ఏం చేయాలి? దానికి నిన్న కూడా రీతు చౌదరి క్లియర్ చెప్పింది, అన్నీ గేమ్ అంటున్నారు కదా, మీరు ఇమాన్యుయల్తో ఉండేది కూడా గేమేనా అంటే అది కాదంటున్నారు. అది కాదన్నప్పుడు వీళ్ళది కూడా కాదని అనుకోవాలిగా. ఒకవేళ అనుకున్నప్పుడు నామినేషన్స్లో మాట్లాడేటప్పుడు కౌంటర్ లేక మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే అవుట్ సైడ్ వాళ్ళిద్దరూ నిజంగా వల్గర్గా నిజంగా బిహేవ్ చేస్తుంటే అప్పుడే ఏం బుద్ధి మీకు, యాడికి వచ్చి ఏం చేస్తున్నారని డైరెక్ట్గా అడుగుండొచ్చు. లేదా పక్కకు పిలిచి మీకు హెయిర్ ఇచ్చింది ఆవిడే కదా, ఫ్యామిలీ మెంబర్లు కూడా ఇవ్వలేదని మీరు ఫీల్ అయ్యారు కదా, అంత ఇష్టమైన ఫీల్ అయ్యారు కదా, పక్కకు పిలిచి రీతు కరెక్ట్ కాదు, రీతు కెమెరాలోనే ఇలా బిహేవ్ చేయకూడదని చెప్పచ్చు. ఏమన్నా తప్పు చెప్తున్నాను నేను చెప్పచ్చు. ఇంకొకటి తమ్ముడు అంటున్నారు, ఇలా తోసావు తమ్ముడు, అది వేరే రకంగా కనపడుతుంది కెమెరాలో అనేసి చెప్పిన ఆవిడ ఇంత మంచిగా తమ్ముడు ఆ అమ్మాయి రీతు అలా స్పెండ్ చేస్తున్నారు టైము, కొంచెం పక్కన కూర్చున్నారు, అది ఇబ్బెట్టుగా ఉంది, అన్కంఫర్టబుల్ ఉన్నప్పుడు ఆ తమ్ముడిని పిలిచి ఏం బుద్ధి తమ్ముడు, ఇలా జరుగుతుంది తమ్ముడు, ఇలా కాదు తమ్ముడు, అలా కాదు తమ్ముడు చెప్పుండొచ్చుగా. అక్కడక్కడ చెప్పండి. నామినేషన్స్లో ఆ కోపంలో అగ్రెసివ్ నేచర్లో వెంటనే వచ్చేసి మీరు అలా కూర్చోవడం, కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది, మాకు డిస్కంఫర్ట్గా ఉంది అనే మాటలు నాకు అసలు సింపుల్ అండి. వీళ్ళిద్దరూ లవ్ ట్రాక్ పెట్టుకున్నారు, ఫేక్ది, అది మొత్తం ఖచ్చితంగా రాంగే. ప్రతి సీజన్లో ఇది ఒక పెంట అయిపోయింది. బట్ అదంతా అయిపోయిన తర్వాత మీరు చెప్పాల్సిన నామినేషన్లో కౌంటర్ లెవెల్ కాదు, అవుట్ సైడ్ ఆఫ్ ది నామినేషన్స్ చెప్పుంటే బాగుండేది. అలా కాకుండా ఈటిలో తీసుకొని చెప్పింది, ఇది కూడా తీసుకొని వచ్చినా ఓకే అనుకుందాం సంజన గారు సరే స్ట్రైట్ ఫార్వర్డ్ ముఖం మీద చెప్పాలని చెప్పారు, ఓకే. బట్ ఎన్నిసార్లు ఎంతమందితో ఎన్ని రకాలుగా నోరు జారుతారు? ఈ సీజన్లో 7-8 టైమ్స్ నోరు జారారు. 7-8 టైమ్స్ నాకు గుర్తున్నంత వరకు 7-8 టైమ్స్ నోరు జారారు. అలా 5-6 టైమ్స్ నాకు సారు సీరియస్ వార్నింగ్లు ఇచ్చారు. ప్రతిసారి బిగ్ బాస్ టీం ఏదో టార్గెట్ చేయడం, బిగ్ బాస్ టీం ఏదో వాంటెడ్గా చేసింది ఏ రోజు లేదు. ప్రతిసారి ఆవిడ మిస్టేక్స్ నిజంగానే ఉన్నాయి. బట్ పాజిటివ్స్ లేవంటే పాజిటివ్స్ కూడా ఉన్నాయి, అప్రిషియేట్ చేసినవి కూడా ఉన్నాయి నాకు సారు. నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ఆ రోజు ఖచ్చితంగా ప్రతిసారి నోరు జారుతూనే వచ్చారు. సెలబ్రిటీస్తో తిరుగుతున్నాం అన్నారు, ఆ తర్వాత రోడ్ రోలర్ అన్నారు, ఆ తర్వాత లావుగా ఉన్నామన్నారు, ఆ తర్వాత భరణి గారిని అన్నారు, ఆ తర్వాత సుమన్ శెట్టి గారిని, ఆ భరణి గారు ఇది పోపు దాంట్లో సిగ్గు లజ్జ ఉంటే అనేసి అన్నారు, పోపు దాంట్లో సీరియస్ అయ్యారు. ఆ తర్వాత డెమాన్ పవన్ అయితే నీకు అమ్మాయిలు కనపడతారు, ఆంటీలు వరుస అండ్ అమ్మ ఏజ్లో ఉండేవాళ్ళు నీకు కనపడరు అన్నారు. ఇన్ని రకాలుగా అమ్మ ఏజ్లో ఆంటీ ఏజ్లో ఉండేవాళ్ళు మీకు కనపడరు అన్న తర్వాత ఒక వారం తర్వాత అనుకుంటా ఆవిడ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో చాలాసేపు 2 గంటల సేపు స్విమ్మింగ్ పూల్లో పడుకుంటే కాళ్ళు ఒత్తింది, ఆ అమ్మాయిల మీదే చూపుంది, ఆంటీ అమ్మలు నీకు కనపడరు అన్న డెమాన్ పవనే ఆవిడ కాళ్ళు ఒత్తాడు, ఆవిడ చేతులు రుద్దారు. ఆ రోజు కూడా నాకు అనిపించింది, అరే నేను మాటలన్నా కూడా డెమాన్ పవన్ ఆవిడకి బాగా సేవలు చేశారా అన్న ఫీలింగ్ వచ్చింది. ఇలా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి మీద నోరు జారి మాట్లాడారు ఆవిడ. ఈవెన్ నిన్న కూడా ఆవిడ అన్న మాటకి ఆవిడ కౌంటర్ ఇస్తున్నారు, క్లియర్గా అర్థమైపోతుంది. ఆవిడ తప్పేం పట్టలేదు నేను సంజన గారిది. 18 ఇయర్స్ నుంచి నాకు ఉన్నది ఫాలోయర్స్ ఉన్నారు అది ఇదని కరెక్ట్ మాట అది. దానికి ఆ సందర్భంలో ఈవిడ ఇమాన్యుయల్ ఓట్ల కోసం ఉన్నారన్నప్పుడు అది కౌంటర్గా వేశారు. బట్ దానికి ముందు నేనేం చిన్న షోలు చేసి రాలేదు అనేది అది తెలియకుండా ఇది మాత్రం ఇంటెన్షనల్గా వచ్చినట్లేదు. అప్పుడే ఆవిడకి అర్థమయ్యి నిన్ను అనలేదు రీతు అన్నారు. ఇలాంటి లూజ్ మాటలే మాట్లాడుతున్నారు ఆవిడ. ఆవిడ ఏదో నిజంగానే వాళ్ళని ఏదో చేయాలన్న ఉద్దేశం అయింది నేను చెప్పలేను, కానీ మాటలు అయితే లూజ్ అవుతున్నారు. అది మేబీ లాంగ్వేజ్లో ఇది ఇంత స్ట్రాంగ్గా వెళ్ళొద్దని తెలియక అయి ఉండొచ్చు, లేక తెలిసి కూడా అది ఏముందులే అనేసి కేర్లెస్కి వదిలేయచ్చు. కానీ బట్ వదిలేస్తున్న మాటలు, మనకు వినిపించిన మాటలు, మనకు టెలికాస్ట్ అయిన మాటలు మాత్రం వినడానికి బాగాలేవు. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అయి ఉంటే సరేలే నార్మల్గా లూజ్ మాట అన్నారు, అదేదో కోపంలో అన్నారు ఎంతమందితో కోపం, ఎన్నిసార్లు కోపం, ప్రతి ఒక్కరిని అన్నారు, ప్రతి పర్సన్ అన్నారు.
అనని వ్యక్తే లేరు హౌస్లో. ఒక్క ఇమాన్యుల్ తప్పించి ప్రతి ఒక్కరిని ఏదో ఒక మాట మాడి బాధ పెట్టే ఉన్నారు. అండ్ అది వీకెండ్ దాకా వచ్చి నాగ్ సారు మిగతా వాళ్ళకి ఎంత సీరియస్ చెప్తారో తెలియదు, కానీ సంజన గారికి అంత దారుణమైన సీరియస్గా చెప్పలేదు. ఎందుకంటే ఆవిడ నిజంగానే రెస్పెక్టబుల్ పొజిషన్ నుంచి వచ్చారు, పెద్ద హీరోయిన్గా ఉన్నారు, మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేశారు. కాబట్టి అది పోగొట్టుకోకుండా ఉండడం కోసం నాగ్ సార్ కూడా అంత దారుణంగా మాట్లాడలేదు. ఇదే సిచ్యువేషన్లో వేరే వాళ్ళు గారు బిహేవ్ చేస్తుంటే నాగ్ సార్ ఇంకా సీరియస్ అయి ఉండేవాళ్ళు. ఈరోజు అంత సీరియస్ కూడా అవ్వలేదు. ఇది పక్కన పెడితే రీతు చౌదరిది తలకాయ నొప్పి ఏంటంటే, ఆవిడ సీజన్ మొత్తం ప్రతి చిన్నదానికి ఏడ్చి ఏది ఫేక్ ఏడుపో ఏది నిజం ఏడుపో తెలియకపోవడం వల్ల ఆవిడ సోఫాలో కూర్చొని ప్రతిదానికి ఏడుస్తుంటే ఏది రియల్ ఏడుపో ఏది నిజం ఏడుపోనా ఏది ఫేక్ ఏడుపో అర్థం కాక ఆ ఏడుపుకి వాల్యూ లేకుండా పోయింది. నాకు నిజంగా అనిపిస్తుంది ఏడుపు వాల్యూ లేదురా అన్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందో లేదు? ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఏడ్చేసరికి అది ఏది నిజమా ఏది అబద్ధమా అని తెలియట్లా. ఇప్పుడు ప్రోమో చూసిన తర్వాత నాగ్ సారు బిగ్ బాస్ టీమ్ సంజన గారిని టార్గెట్ చేసిందా అని క్వశ్చన్ మార్క్ పెట్టాను. యాక్చువల్గా ఏంటంటే చూసేదానికి మాత్రం ప్రతి ఒక్కరికి ప్రతి వారంలో 2-3 వారాలకు ఒకసారి సంజన గారి మీద సీరియస్ అవ్వడం ప్రతి వారం జరుగుతూనే ఉంది. ఇది టార్గెట్ లాగే అనిపిస్తుంది. బట్ మిస్టేక్స్ ఉన్నప్పుడు ప్రతి వారం తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేస్తే మనం టార్గెట్ లాగా ఫీల్ అయితే ఎట్లా? క్వశ్చన్ చేస్తారు కదా, హోస్ట్ ఉండేది దానికే కదా. తప్పు చేసినప్పుడు కదా అది తప్పు మీనింగ్ఫుల్గా అది అనిపించట్లేదా? ఖచ్చితంగా తప్పు, రాంగ్ ఎవరు చేసినా రాంగే. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రతి వీక్ వచ్చి మాట్లాడుతునేసరికి అది టార్గెట్ లాగా సంజన గారి ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది న్యూట్రల్ ఆడియన్స్ ఫీల్ అవ్వచ్చు. అది కూడా ఆ పక్క రీతు ఉండబట్టి. ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ పక్క రీతు కాకుండా ఒక తనుజ గారినో లేకుంటే ఇంకొక అమ్మాయినో అలా ఈవిడ మాట్లాడుతుంటే కొంచెం క్లోజ్గా ఉండే వాళ్ళ మీద అది వేరే రకంగా ఎలా వెళ్ళి ఉండదు చూడండి. అక్కడ రీతు చౌదరి గారు ఉన్నారు, కొంత నెగిటివిటీ దగ్గరగా ఉంటున్నారు కాబట్టి కొంచెం ఆవిడ రిలేటెడ్ అయ్యేసరికి అది నెగిటివిటీ పెరుగుతుంది. అంటే సంజన గారికి మద్దతు వస్తుంది అంతేగాని ఆవిడ సంజన గారికి మద్దతు సోషల్ మీడియాలోనో కామెంట్స్లోనో యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్స్ వచ్చిన మాత్రాన ఆవిడ మాట్లాడిన మాటలు కరెక్ట్ అయిపోవు. ఖచ్చితంగా రాంగ్ అది. ఎందుకంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూర్చున్నప్పుడు నీకు నచ్చకపోతే డైరెక్ట్గా నువ్వు చెప్పేసి ఉండొచ్చు. చెప్పకుండా నువ్వు నామినేషన్లో కౌంటర్ లేని సిచ్యువేషన్లో నీకు మొన్నటిదాకా దేవతలా కనిపించిన రీతు ఈ రోజుకి వాళ్ళు మిస్బిహేవ్ చేశారా? మొన్నటిదాకా ఏడ్చేసి మా రక్త సంబంధికులే నాకు సాక్రిఫైస్ చేయరన్న ఆవిడ ఈ రోజు మనసు మారిపోయేంతగా ఇంత దారుణంగా ఏం చేసినా నాకు అర్థం కాల. అసలు వీళ్ళిద్దరూ దారుణాలన్నీ ఫస్ట్లోనే చేశారు, ఇప్పుడు ఏమీ చేయలే. అది నాకు నచ్చని పాయింట్లు. ఇల్లాజికల్గా ఉంది ఇవన్నీ కూడా. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుని ఇప్పుడు ఏమైందంటే సంజన గారు ఈరోజు ఎపిసోడ్లో వన్ ఆఫ్ ద ప్లస్ అయ్యే అవకాశం ఏంటంటే, నేను మొన్న చెప్పా ఎవరు ఏమన్నా శనివారం ఏదో చేయబోతున్నారు సంజన గారని, ఇదే చేశారు. నిజంగా ఆవిడ ఏదో చూసుంటారండి. నాకు ఒక యాంగిల్ ఏంటంటే పాజిటివ్ యాంగిల్ ఆలోచించాలంటే సంజన గారి సైడ్ పాజిటివ్ యాంగిల్ అంటే గుడ్డిగా ఈవిడ తప్పంటే ఆ టైంలో ఆవిడ నామినేషన్లో మాట్లాడడం ఖచ్చితంగా రావు. బట్ దీన్ని పాజిటివ్ యాంగిల్లో మాట్లాడాలి ఆలోచించాలంటే ఏంటి ఆవిడ చెప్పుకోలేనంతగా ఏమైనా చూసారా? మేబీ చూసారా? ఆవిడ ఏమైనా చెప్పలేకపోతున్నారా అనే యాంగిల్ కూడా నాకు అనిపిస్తుంది. మరి అది నిజమో అబద్ధం తెలియదు. ఎందుకంటే నాకు సార్ అడుగుతున్నా కూడా ఆవిడ స్ట్రాంగ్గా నిలబడ్డారంట. సార్ నేను చూసిందే చెప్పాను, తప్పు చెప్పలేదన్నారంట. సరే చారీ చెప్పించండి రీతు చేత అనేసి అందరినీ అడిగితే అందరూ చెప్పమన్నా కూడా చెప్పలేదంట ఆవిడ. అది టెలికాస్ట్లో వస్తుందో లేదో ఏం తెలియదు, మనకు వేరే వాళ్ళు పెట్టారు సోషల్ మీడియాలో పెట్టి చూసా. షాక్ నేను. అంటే ఎంతమంది చెప్పినా నేను తప్పు కాలేదు, నేను చూసిందే చెప్పానంటే ఈవిడ చూసినప్పుడు ఏమైనా డిస్కంఫర్టబుల్గా వాళ్ళు బిహేవ్ చేశారా? అది చూసి దాన్ని బిహేవ్ చేసిన విధానాన్ని ఈవిడ ఏమైనా చెప్పలేకపోతున్నారనేది నాకు అనిపిస్తుంది. లేకపోతే అంత స్ట్రాంగ్గా నిలబడతారా? ఒక మాట సారీ చెప్పడానికి బొచ్చడి సార్లు చెప్పేసారు సంజన గారు. ఇది పాజిటివ్ యాంగిల్ ఆలోచించాలంటే బొచ్చడి సార్లు ఏదన్నా అంటే సారీ అనేసి డైరెక్ట్ చెప్పేసిన రోజు ఇప్పుడు 6-7 సార్లు నాకు సార్ నిలబెట్టి మాట్లాడితే 6-7 సార్లు సారీ చెప్పారు ఆవిడ. బట్ ఇప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది మేబీ ఆవిడ డిస్కంఫర్ట్గా ఫీల్ అయ్యారా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అది ఎపిసోడ్ చూసి జడ్జి చేయాలి. బట్ ఎపిసోడ్ చూసి మాట్లాడాలి. ప్రస్తుతానికి ఏం జరిగిందో చూద్దాం. ఒక్కొక్క పాయింట్ నాకు సార్ మాట్లాడినా కూడా చాలా బాగున్నాయి పాయింట్స్. అండ్ ఇప్పుడు నాకు సార్ మాట్లాడించి కూడా బిగ్ బాస్ టీమే. అండ్ బిగ్ బాస్ 360 degreesలో అన్ని కెమెరాస్లో వాళ్ళ బిహేవియర్స్ చెక్ చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు వేరే రకంగా బిహేవ్ చేసి ఉంటే ఇక్కడ స్టాండ్ తీసుకోరు, వాళ్ళిద్దరికి స్టాండ్ తీసుకోరు. నార్మల్గా లాగిచ్చేసి రీతు ఆవిడేదో చూసారంట, మీరు దయచేసి అలా చేయకూడదు, అలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మీరు అంత ఫ్రెండ్లీగా అది ఏం తప్పు చేశారనేసి అడిగి వాళ్ళు ఇబ్బంది పెట్టి వాళ్ళకి తెలియకుండా కన్ఫెషన్లో పిలిచి మనకి టెలికాస్ట్ చేయకుండా కూడా అడిగేస్తారు. అంత ఈజీగా వదలదు బిగ్ బాస్ టీం. అంత సిల్లీగా బిహేవ్ చేసినట్టుగా చూడదు. అది నాకు సారు వాళ్ళు చూసిన తర్వాత కూడా సంజన గారిని అంత స్ట్రాంగ్ అడుగుతారు అనుకోలే. బట్ ఈవిడేంటో అంత గట్టిగా ఉన్నారు అంటే ఏం చూసారనేది అర్థం కాల. సారీ చెప్పమన్నా చెప్పలేనంతగా. తర్వాత నాకు సార్ ఫ్యామిలీ వీక్ అయ్యాక అందరూ హ్యాపీగా సరదాగా ఉంటారు అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. నువ్వేంటి అలా చేశారు, మీరు అంత సీరియస్గా గొడవలేంటి అని స్టార్ట్ చేశారు. ఇమ్ము నిన్ను బాగా డిస్టర్బ్ చేసిన గొడవ ఏంటి అని అంటే, ఇమాన్యుల్
సంజన అండ్ రీతు నామినేషన్లో అయిన గొడవ హౌస్ మొత్తానికి డిస్టర్బెన్స్గా అనిపించింది. సింపుల్. ఆవిడికి బాగా ఇష్టమైన ఇమాన్యుయల్కి బాగా ఇష్టమైన సంజన గారు, ఇమాన్యుయలే దాన్ని తప్పుపడుతున్నారంటే చూసే రివ్యూవర్స్కి కావచ్చు, చూసే ప్రేక్షకులకు కావచ్చు, అది తప్పుగా ఎందుకు అనిపించదు? ఇమాన్యుయల్కే తప్పుగా అనిపిస్తుంది. ఇమాన్యుయల్ ప్రతి దాంట్లో కూడా సంజన గారిని వెనకేసుకొస్తారు, సంజన గారిని గట్టిగా గమనిస్తుంటారు. ఇమాన్యుయల్కి తప్పుగా అనిపించింది. కానీ హౌస్లో 24 hours వాళ్ళు లైవ్లో చూస్తుంటారు. మన కెమెరాలో చూసింది అని కూడా మోసం చేయొచ్చు, ఎడిటింగ్లో అట్టి ఇటుపోవచ్చు. వాళ్ళ లైవ్లో వాళ్ళ బిహేవియర్స్ గమనిస్తుంటారు. అది ఎంత క్లోజ్గా ఉన్నారా, లిమిట్స్ క్రాస్ చేస్తున్నారని గమనిస్తుంటారు. అక్కడ సర్వసాధారణం అయిపోయింది. మా బిగ్ బాస్ అంటేనే సర్వసాధారణం. హగ్ చేసుకోవడం, పక్కన కూర్చోవడం, చేతులు పట్టుకొని కూర్చోవడం, ఒకరి కాళ్ళు ఒకరి మీద వేసుకోవడం, అవన్నీ సర్వసాధారణం అయిపోయింది బిగ్ బాస్లో. కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ నార్మల్ అయిపోయింది అది. దాంట్లో నువ్వు ఆవిడ చెప్పే దాంట్లో ఇంకేదైనా బిహేవ్ చేశారని మనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్ చెప్పగలిగితే ఓకే. చేతులు వేసుకుని కూర్చుంటున్నారు అనేది నార్మల్గా ప్రతిరోజు కూర్చుంటున్నారు వాళ్ళు. తర్వాత సార్ అది సుమన్ ఒక అమ్మాయి మీద బ్లేమ్ వేసినట్టే కదా సార్ అని సుమన్ శెట్టి అన్నారు. పవన్ సార్ అసలు నేను ఫస్ట్ షాక్ అయ్యాను సార్, అలా మాట్లాడతారనేసి నేను అనుకోలేదు సార్, కల్లో కూడా అనుకోలేదు, అతను కూడా షాక్. తర్వాత సంజన సార్ ఈవిడ స్ట్రాంగ్ ఉన్నారు, నాకు కనిపించింది అన్కంఫర్టబుల్గా అనిపించింది చెప్పాను సార్, దాంట్లో తప్పేముంది సార్ అన్నారు. తర్వాత సార్ ఇట్లా పక్కన కూర్చోవడం నాకు ఇష్టం లేదు సార్, నాకు అన్కంఫర్టబుల్గా ఉంది సార్ అనగా నాకు సార్ మరి నువ్వు ఫీల్ అయ్యావా ఆర్ అందరికీ ఫీల్ అయ్యేలాగా చేసావా అంటే నువ్వు ఫీల్ అయ్యావా అందరికీ నీలాగే అన్కంఫర్టబుల్గా అనిపించేలాగా నువ్వు నామినేట్లో చెప్పిన మాట అలా ఉంది కదా అన్నట్టుగా అడిగారు. అందరూ ఫీల్ అయ్యేలాగా చేసావు అన్నట్టుగా సంజన గారు. సార్ ఆ టైంలోనే పోయి ఎందుకు చెప్పలేదు అంటే నాకు పర్సనల్గా పోయి మాట్లాడడం ఇంటర్ఫీర్ అవ్వడం ఇష్టం లేదు సార్. ఈ నాకు సార్ ఏమన్నారంటే మరి నువ్వు అక్కడ వాళ్ళు తప్పుగా బిహేవ్ చేస్తుంటే నువ్వు వెళ్ళి స్పాట్లోనే చెప్పు ఉండాల్సింది కదమ్మా, అలా ఏంటి బిహేవ్ చేస్తారు, ఇది బిగ్ బాస్ హౌస్గా అందరూ చూస్తుంటారు కదా అనేసి అడగాల్సింది కదా అంటే సార్ నాకు అక్కడికి వెళ్ళి ఇంటర్ఫీర్ చేయాలని అనిపించలేదు సార్ అనే పాయింట్ రాంగ్. ఈవిడ ఆ పాయింట్ రాంగ్ అన్నప్పుడు నాకు సార్ పర్ఫెక్ట్ కౌంటర్ తీసుకొచ్చారు, పర్ఫెక్ట్ మాట్లాడలేని కౌంటర్ తీసుకొచ్చారు. నేను ఏమంటానంటే ఇల్లాజికల్గా మాట్లాడితే నాకు వర్కౌట్ అవ్వదు, ఇల్లాజికల్గా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ తప్పు జరిగిందని అర్థమైపోద్ది. ఇప్పుడు ఏమన్నారు డైరెక్ట్గా వెళ్ళి ఇంటర్ఫీర్ అవ్వలేకపోతున్నారు, బట్ నామినేషన్లోకి వచ్చి చెప్పేశారు. డైరెక్ట్గా ఇంటర్ఫీర్ అయ్యి ఉంటే స్పాట్లో చెప్పేసి ఉండొచ్చు కదా మీరు తప్పు చేస్తున్నారని నచ్చలేదని, అప్పుడు ఎందుకు చెప్పలేకపోతున్నారు, స్ట్రైట్ ఫార్వర్డే కదా ఈవిడ. సరే ఇది ఇంటర్ఫీర్ అవ్వడం ఇష్టం లేదు అనుకుంటే నాకు సార్ ఏమవుతారు తెలుసా, మొన్న ఒకరోజు ఏం జరిగిందంటే ఎపిసోడ్లోనే వేశారు, ఒక సోఫాలో కూర్చొని సంజన గారు తనుజ అండ్ రీతు వీళ్ళు డెమాన్ కూర్చున్నప్పుడు ఫస్ట్ కూర్చొని వెళ్ళిపోతారు రీతు అండ్ డెమాన్. వెళ్ళిపోయిన తర్వాత తనుజ గారితో అడుగుతారు అసలు వీళ్ళిద్దరిది ఏంటి రిలేషన్ అన్నట్టుగా అడిగితే లవ్ అయితే కాదు ఫ్రెండ్షిప్పే అనుకుంటా, లవ్ అయితే కాదని తనుజ గారు చెప్తారు. ఇది నాకు సార్ తీసుకొచ్చారు. నువ్వు ఇంటర్ఫీర్ అవ్వకూడదు అనుకుంటే వీళ్ళ రిలేషన్ ఏంటి అని ఎంక్వైరీ చేసి రీజనింగ్ మాట్లాడి ఆ తర్వాత ఆవిడని అడగాల్సిన అవసరం ఏమొచ్చింది, అది పర్సనల్గా తీసుకోవడం కదా. ఈజ్ దట్ యువర్ బిజినెస్, నీ వర్క్ అది, నీ పనే, నువ్వు ఎందుకు అడిగావు, ఎంక్వైరీ ఎందుకు చేసావు అనే కౌంటర్ పర్ఫెక్ట్గా అడిగారు నాకు సార్. తర్వాత నాకు సార్ ఇమాన్యుయల్ నీకు ఎప్పుడైనా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యావా, లేదు. హౌస్లో సుమన్ లేదు, దివ్య లేదు, కళ్యాణ్ లేదు, డెమాన్ అసలు ఎవ్వరూ అన్కంఫర్టబుల్గా మేము ఫీల్ అవ్వలేదు అంటున్నారు. ఎవ్వరూ ఫీల్ అవ్వలేదు, అక్కడ ఎవ్వరూ ఫీల్ అవ్వలేదు. ఆడియన్స్లో కూడా నాకు తెలిసి గత 3-4 వారాల నుంచి నాకైతే వీళ్ళు మరీ ఎబ్బెట్టుగా బిహేవ్ చేసింది లేదు. అప్పుడప్పుడు హగ్ చేసుకుంటారు, ఆ హగ్ అనేది అందరూ చేసుకుంటారు, ఫ్రెండ్లీ హగ్గులు, ఫ్రెండ్లీగా కూడా అనుకోవచ్చు. అది అందరూ స్టార్టింగ్ డేస్లో ఆ బొగ్గలు గిలుకునేది అది ఇది వర్స్ట్గానే ఉంది. నేను అలా చేసిన ప్రతిసారి నేను ట్రోల్ చేశాను, నాకు నచ్చలేదు వాళ్ళిద్దరూ. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో లేదు, ఇది చేసినప్పుడల్లా ఏమీ చెప్పలేదు, ఎందుకంటే క్లోజ్గా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే నామినేషన్ చేస్తూ ఉండేసరికి ఆటోమేటిక్గా అంతా ఎగనెస్ట్ అయిపోయి పర్సనల్ కామెంట్స్ చేసేస్తున్నారు. ఆ తర్వాత ఎవరికి అనిపించలే నాకు సార్, వాళ్ళందరికీ అనిపించినది నీకు ఎందుకు అనిపించింది, నామినేషన్లో తీసుకొచ్చి ఒక పర్సనల్ ఎజెండా అండ్ పర్సనల్ అటాక్ చేసావు, అక్కడ రిలేషన్ని డిఫైన్ చేసావు. ఇదేంటి తెలుసా, అక్కడ రిలేషన్ డిఫైన్ చేసావు అంటే ఇమాన్యుయల్ది ఈవిడిది రిలేషన్ డిఫైన్ చేశారు, అండ్ ఈవిడ ఇది కాదు వాళ్ళ రిలేషన్ డిఫైన్ చేసావు అంటే వాళ్ళ రిలేషన్ బ్యాడ్ అన్నట్టుగా నువ్వే డిఫైన్ చేసావు అని, అది వాళ్ళది రీతుది అండ్ డెమాన్ పోంది. ఇక్కడ రిలేషన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నావు. ఇది ఏమనిపించిందంటే నాకు మీ రిలేషన్ మాత్రం డిఫైన్ చేసి పద్ధతిగానే చెప్పుకున్నావు, నీది ఏమన్నా మాది మాత్రం రిలేషను మాది ప్యూర్ అని, వాళ్ళది మాత్రం వేరే రకంగా డిఫైన్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి చేసావు అన్నట్టుగా మాట్లాడారు. అదేంటి తప్పు కాదా, ఇట్ ఈస్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ క్యారెక్టర్ అసాసినేషన్ ఆన్ రీతు అండ్ డెమాన్ పవన్. సింపుల్ అండి, సింపుల్. వాళ్ళు స్టార్టింగ్ డేస్లో నిజంగానే వాళ్ళు అలాగే ఉన్నమాట నిజం, కానీ ఈ మధ్యకాలంలో అలా లేరు. బట్ ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేయొచ్చు, ఏది నిజమైతే నిజం, ఆవిడ చూసింది కరెక్ట్ అనిపించింది కాబట్టి ఆవిడ వాళ్ళు బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు చేసేయచ్చు. అది ఎప్పుడంటే స్పాట్లో చెప్పేసి ఉండాలి. అది దాచిపెట్టుకొని ఇది ఎలా ఉందంటే సుమన్ శెట్టి అన్న చేశారు చూసారా, అలాగే అనిపిస్తుంది. సుమన్ శెట్టి అన్న సంజన గారు వచ్చి సుమ్ము బేబీ సుమ్ము డార్లింగ్ అని అంటుంటే అది తప్పు కాదు, అది మనసులో పెట్టుకొని వచ్చి నామినేషన్ దాకా తీసుకొచ్చారు, అది తప్పు.
సేమ్ ఇలా కూడా వాళ్ళిద్దరూ పర్సనల్గా ఏదో రస్ట్గా బిహేవ్ చేస్తున్నారు అనుకోండి, మిస్లీడింగ్గా ఏదో కొంచెం లిమిట్స్ దాటి ఉన్నారనుకోండి, చేతులు వేసుకొని, అది మీకు అక్కడే చెప్పుండొచ్చు. వాళ్ళ మీద అంత ర్యాప్ ఉంది, ఆవిడంటే అంత ఇష్టమని చెప్తున్నారు, అక్కడే చెప్పుండొచ్చు. కానీ దాన్ని నామినేషన్స్లో కౌంటర్ వాడలేని టైంలో ఒక టైంలో నీకు కౌంటర్ లేనప్పుడు ఇదే చేస్తే మూసుకొని ఉంటారనే సిచ్యువేషన్లో దాన్ని వాడటం కరెక్ట్ కాదు. ఒకవేళ అది చేస్తున్నా బట్ చేసినట్టుగా మనకైతే కనపాలి. ఆవిడ కనిపించారేమో, ఆవిడ నాకు సార్తో చెప్పేదాన్ని బట్టి మనకి 20 నైట్లో అర్థం అవ్వాలి. ఆ తర్వాత నువ్వు కంఫర్టబుల్గా లేకపోతే ఐ విల్ ఓపెన్ ద గేట్ అండ్ యూ కెన్ గో. పర్ఫెక్ట్, దాంట్లో నాకు ఏ తప్పు అనిపించలే. ఎందుకంటే నీకు కంఫర్ట్ లేదంటున్నావు, హౌస్లో ఉన్న ఎవరికి కూడా కంఫర్ట్ లేదు అనేసి అంటలా, అందరూ అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వట్లా, వాళ్ళకి ఏమి ఇబ్బంది అనిపించలే. మీకు ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు మీరు వెళ్ళిపోండి. ఇంక తప్పదు. నీకు అది నచ్చట్లేదు, హౌస్లో మేము చూసాం, వాళ్ళ కెమెరాలో చూసుంటారు, వాళ్ళంతా షో స్టాండర్డ్స్కి మించి దాటిపోయి ఎన్ని సీజన్స్లో ఎవరు బిహేవ్ చేసినంత వల్గర్గా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే బిగ్ బాస్ టీమ్ పంపిస్తారు. చేయలేదు కాబట్టి వాళ్ళు అంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. మనకేమైనా ఫుటేజ్ ఉందా వీళ్ళిద్దరు అంత వల్గర్గా లాస్ట్ 3-4 డేస్ నుంచి అంత దారుణంగా బిహేవ్ చేసింది? లేదు కాబట్టి మిగతా వాళ్ళకు లేదన్నప్పుడు మీకు ఉన్నప్పుడు మీరే వెళ్ళండి అన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్కి సంబంధించిన డెకోరం స్పాయిల్ అయింది కాబట్టి బిగ్ బాస్ ప్లీజ్ ఓపెన్ ద గేట్స్. క్లియర్, బిగ్ బాస్ హౌస్కి సంబంధించిన డెకరం స్పాయిల్ అయింది కాబట్టి ఓపెన్ ద గేట్స్, మీరు కావాలంటే వెళ్ళండి అన్నారు. సంజన గారు, ఇది ఏమైందంటే ఇప్పుడు ఏమైందంటే తర్వాత జరిగింది, నాకేమనిపిస్తుంది తెలుసా, ఇది మేబీ రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు, దట్స్ మై ఒపీనియన్. అండ్ నాకు అనిపిస్తుంది మేబీ సంజన గారు ఒక గేమర్ క్వాలిటీ వేసుకొని సంథింగ్ ఏదో చేయాలని ఫిక్స్ అవుతున్నారు. మొన్నటి వరకు రీతు చౌదరి గారితో బాగానే ఉన్నారు, అది ఇది చిన్నదానికి కూడా ఆవిడ అన్నదానికి ఏడ్చారు. ఇంత పెద్ద మాట ఎలా, ఇప్పుడు చిన్న మాటని ఆవిడ అన్నందుకు బాధపడి ఏడ్చినప్పుడు ఇంత పెద్ద మాట అనేసి ఎలా సింపుల్గా హ్యాపీగా ఉండగలుగుతున్నారు? ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీ వీక్ టార్గెట్గా ఉండేవాడికి, ఫ్యామిలీ వీక్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్రీగా అయిపోయారు. ఇప్పుడు టాప్ 5 టార్గెట్గా ఉన్నట్టుంది. టాప్ 5 దాకా వెళ్ళాలి అంటే ఆటోమేటిక్గా రీతు చౌదరి, దివ్య అండ్ ఈవిడ అండ్ తనుజ ఉన్నారు. తనుజ ఎలాగో వెళ్తారు కాబట్టి ఆటోమేటిక్గా దివ్య గారు ఎలాగో లాస్ట్ వీక్ నామినేషన్లో లాస్ట్ దాకా వెళ్ళిపోయారు కాబట్టి ఎలిమినేషన్లో ఇప్పుడు ఎలాగో వెళ్ళిపోతారు కాబట్టి నాకు రీతు మధ్యలో పోటీ అని ఫిక్స్ అయిపోయారు. కాబట్టే ఇలా పెద్ద మాటలు అనేసి ఆవిడని పుల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పుల్ డౌన్ చేసినా తప్పలేదు, బట్ ఆటలో పుల్ డౌన్ చేయాలి, పర్సనల్ లెవెల్లో పుల్ డౌన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆవిడ స్ట్రాటజీ మేబీ అది ఉండొచ్చు, టాప్ 5లో మనం ఉండాలంటే మనకు పోటీ ఎవరున్నారు. ఇప్పుడు ఈవెన్ మీరు గమనిస్తే ఆవిడ పోటీ అనే దాన్ని నేను ఎందుకు తీసుకొచ్చానంటే, తనుజ గారితో అంటారు నువ్వు నాకు పోటీ కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను. సేమ్ ఫామ్లా రీతు చౌదరి గారిని పోటీగా ఫీల్ అయ్యి టాప్ 5కి వెళ్ళాలంటే నేను ఒకవేళ టాప్ 5లో ఉండాలంటే అమ్మాయిలు ఒకరిద్దరు ఉండాలి కాబట్టి తనుజ గారిని ఎలాగో లాగలేం కాబట్టి ఈవెన్ లాగడానికి ట్రై చేస్తున్నారేమో, దట్ మేబీ హర్ స్ట్రాటజీ అన్న ఫీలింగ్ వస్తుంది. సరే ఏది స్ట్రాటజీ అయినా ఆటపరంగా లాగొచ్చు కానీ పర్సనల్ లెవెల్లో మాట్లాడి లాగొద్దు. సరే పర్సనల్ లెవెల్ ఇది ఫస్ట్ టైం అంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా, 7 మందిని అలాగే అన్నారు, అది తప్పు అయినప్పుడు ఇది కూడా తప్పు అవుద్ది. దాంతోపాటుగా వీవిడిది తప్పు ఉంది అంటే సంజన గారిది 1 సైడ్ తప్పు అంటే సంజన గారిది 1 సైడ్ తప్పు కాదు. రీతు చౌదరి గారు కూడా ఆవిడ అన్నట్టుగా సంజన గారు పతివ్రత శిరోమణి అనడం కరెక్టా అని అన్నారు కదా, అది ఇంకా వరస్ట్. ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక షోలో నేషనల్ టెలివిజన్లో నువ్వు పతివ్రత శిరోమణి అనే మాట రీతు చౌదరి గారు నోటి నుంచి రావడం కూడా డిస్గస్టింగ్ అండ్ వరస్ట్. ఇది విన్న తర్వాత సంజన గారు మేబీ అలా రియాక్ట్ అయ్యారేమో, అది ఆవిడ అన్నప్పుడు నేను అనడం తప్ప అన్న ఫీలింగ్లో ఉన్నారేమో. ఈరోజు ఎపిసోడ్లో ఏం మాట్లాడతారని చూద్దాం. ఈవిడిది తప్పు ఉంది, రీతు చౌదరి గారిది ఏమీ తప్పు లేదు. డెమాంది రీతు చౌదరి గారిది ఇద్దరిది స్టార్టింగ్లో మిస్టేక్గా లేదు. ఆవిడ లవ్ ట్రాక్ ప్రతి సీజన్లో చేసే ఆ పెంట లవ్ ట్రాక్ వాంటెడ్గా పెట్టుకునే లవ్ ట్రాక్ వీళ్ళు పెట్టుకోలేదని నేను డిఫెండ్ చేయలేను, పెట్టుకున్నారు. బట్ ఈ కౌంటర్లు ఇచ్చే ప్రాసెస్లో పర్సనల్ లెవెల్లో తీసుకొచ్చి మాట్లాడారు. కౌంటర్ టు కౌంటర్ ఇవ్వాల్సింది కాకుండా నార్మల్గా వచ్చి మాట్లాడారు, అది నాకు తప్పు పెట్టాల్సి వచ్చింది, తప్పు. ఈవిడ అది కాకుండా ఏంటంటే కంట్రోల్ లేకుండా మాట్లాడతాను. సంజన గారు కంట్రోల్ ఉండట్ల టప్పని అనేస్తున్నారు ఒక మాట, అమ్మో చాలా పెద్ద మాటలు అనేస్తున్నారు. ఇది పాయింట్. ఇప్పుడు ఓవరాల్గా లాస్ట్కి ఏమైందంటే ఎవరికి సారీ చెప్పమన్నా కూడా సంజన గారు దాని మీదే నిలబడి ఉన్న విధానం ఏదైతుందో, సారీ చెప్తే ఆవిడ మిస్టేక్ చేసినట్టు ఉంటుంది, సారీ చెప్పకుండా నిలబడడం నాకు కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది. డిఫరెంట్ అంటే కొంచెం పాజిటివ్ యాంగిల్లో అనిపిస్తుంది. అంటే ఏదైనా చూసారా, అది ఎపిసోడ్ చూసి డిసైడ్ చేస్తాం. ఓవరాల్గా ఆవిడ తప్పని నేను అనిపిస్తుంది, ఆవిడ అన్న మాటలు తప్పు, బట్ ఆవిడ డిఫెండ్ చేసుకుంటాను చూసారు ఇప్పటికీ సారీ చెప్పకుండా. అక్కడ నాకు తేడా కొడుతుంది ఎక్కడ తెలుసా, అరే ప్రతిదానికి సంజన సారీ చెప్పిందే, ప్రతిదానికి సంజన గారు సారీ అన్నారే, ఇక్కడ ఎందుకు సారీ చెప్పట్లేదు, ఏదో ఉంది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ అది ఎపిసోడ్ చూసి డిసైడ్ చేద్దాం. ప్రస్తుతానికైతే ఆవిడ స్ట్రాంగ్గా నిలబడ్డదైతే గట్టిగా నిలబడ్డారంట, అది మేబీ పాజిటివ్ కూడా అవ్వచ్చు అని నాకు అనిపిస్తుంది, మేబీ పాజిటివ్ కూడా అవ్వచ్చు. అది ఏమనిపిస్తుందో మీకు అనిపించింది చెప్పండి. నేను న్యూట్రల్ వేలో అన్ని రకాల పాయింట్స్ కవర్ చేశానని నేను ఫీల్ అవుతున్నాను. అన్ని రకాల పాయింట్స్ ఉన్నట్టు కవర్ చేశాను అనుకుంటున్నా. ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. లవ్ యూ, బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు.